ప్రియమైన కుంభరాశివారు, ఈ క్షణంలో మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు, ఇది కాలచక్రం కాదు, ఇది దైవ సంకేతం. ఎందుకంటే మీ జీవితంలో ఎప్పటివరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు సాధారణమైనవి కావు. ఎవరికీ చెప్పలేని బాధలు, ఎవ్వరూ అర్థం చేసుకోని వేదనలు, నవ్వు వెనక దాచుకున్న కన్నీళ్ళు, అన్నిటికీ ఇప్పుడే ఈ క్షణంలోనే సమాధానం రాబోతోంది. మీరు గమనించారా? ఇటీవల మీ మనసు అశాంతిగా ఉందా? ఒకే ఆలోచన మళ్ళీ మళ్ళీ వస్తోందా? ఏదో జరగబోతుందనే భావన లోపలినుంచి కలవరపెడుతోందా? అది ఊహ కాదు, అది భయం కాదు, అది మార్పుకు ముందు వచ్చే దైవ హెచ్చరిక. మీ విధి తిరిగే సమయం వచ్చింది. మీ జీవితాన్ని కుదిపేసే తుఫానులాంటి వార్త రాబోతోంది. మీ ఇంట్లో కనిపించకుండా ఒక రహస్య శక్తి తిరుగుతోంది. ఎం అనే అక్షరంతో ఉన్న వ్యక్తి ద్వారా మీ జీవితం పూర్తిగా మారబోతోంది. ఆ వ్యక్తి ఎవరు? ఇప్పుడే ఎందుకు వస్తున్నారు? ఏం చెప్పబోతున్నారు? తెలిసిన క్షణం నుంచి మీ జీవితంలో అదృష్టం మొదలవుతుంది. కాబట్టి ఈ వీడియోని ఏ గోలా లేకుండా, ఏ డిస్ట్రాక్షన్ లేకుండా ఒంటరిగా కూర్చుని మనస్సును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకుని వినండి. దయచేసి మధ్యలో స్కిప్ చేయకండి. ఎందుకంటే చివర్లో చెప్పబోయే దత్తాత్రేయ స్వామి మహామంత్రం మీ జీవిత దిశనే మార్చగల శక్తి కలిగి ఉంది. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ నిజమైన జ్యోతిష్య సమాచారాన్ని ఇంకా వేల మందికి చేరేలా చేస్తుంది. ఈ వీడియో మీ మనసును తాకితే లైక్ చెయ్యండి. మీ జీవితంలో మార్పు కావాలనుకునేవారికి షేర్ చెయ్యండి. ముఖ్యంగా బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి పవర్ఫుల్ 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్స్ మీరు మిస్ కాకుండా ఉండేందుకు మరొక్కసారి చెబుతున్నాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అసలు నిజం చివర్లోనే ఉంటుంది. కుంభరాశివారికి ఇప్పటి దశ ఎందుకు కష్టంగా ఉంది? కుంభరాశివారు సహజంగా మానసికంగా చాలా బలమైనవారు. కాని ఆ బలం బయటకు కనిపించదు. లోపలే దాచుకుని జీవిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా మీరు అనుభవించిన కష్టాలు సాధారణమైనవి కావు. మీరు చేసిన ప్రయత్నాలకు తగిన ఫలితం రాలేదనే బాధ మీలో ఉంది. ఎంత కష్టపడినా గుర్తింపు రాలేదనే ఆవేదన ఉంది. మీ నోటినుంచి బయటకి చెప్పకపోయినా మీ మనసులో మాత్రం ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాయి. నేను తప్పు చేశానా? నాకు ఈ జీవితం ఇంతేనా? ఎందుకు నాకు మాత్రమే ఇన్ని అడ్డంకులు? ఈ ప్రశ్నలన్నీ మీలో చాలా కాలంగా ఉన్నాయి. మీరు ఎవరికీ బాధ చెప్పకుండా లోపలే దాచుకుని ముందుకు నడుస్తున్నారు. కుటుంబం కోసం, బాధ్యతల కోసం, సమాజం కోసం మీ కోరికలను త్యాగం చేశారు. కాని ఆ త్యాగానికి తగిన గౌరవం మీకు రాలేదు. ఇప్పుడు మీరు గమనించాలి, ఈ కష్టాలు మీ జీవితాన్ని నాశనం చేయడానికి రాలేదు, మీ జీవితాన్ని శుద్ధి చేయడానికి వచ్చాయి. కుంభరాశివారికి వచ్చే కష్టాలు సాధారణంగా ఉండవు. అవి మనిషిని పూర్తిగా మార్చేసే స్థాయిలో ఉంటాయి. ఎందుకంటే ఈ రాశివారు భవిష్యత్తులో పెద్ద మార్పు చేయడానికి సిద్ధంగా ఉన్న ఆత్మలు. మీరు గతంలో చేసిన పుణ్యఫలాల వల్లే ఈరోజు మీరు ఇంకా నిలబడి ఉన్నారు. లేకపోతే ఈ స్థాయి ఒత్తిడిని ఎవ్వరూ తట్టుకోలేరు. ఉద్యోగం, డబ్బు, సంబంధాలు, ఆరోగ్యం అన్నింటిలోనూ ఒక రకమైన స్తబ్దతను మీరు అనుభవించారు. ముందుకు వెళ్లలేక, వెనక్కి తిరగలేక మధ్యలో ఇరుక్కుపోయిన భావన మీలో ఉంది. ఇది మీ తప్పు కాదు, ఇది కాలచక్రం ప్రభావం. ముఖ్యంగా కుంభరాశివారికి జీవితం ఎప్పుడూ సూటిగా ఉండదు, వంకరదారులే ఎక్కువ. కాని చివరికి మీరు చేరే స్థానం చాలా ఎత్తుగా ఉంటుంది. శనిగ్రహ ప్రభావం శిక్ష కాదు, శుద్ధి. శని అంటే చాలామందికి భయం. కాని కుంభరాశివారికి శని శత్రువు కాదు, శని మీకు గురువు. అయితే గురువు బోధించే పాఠాలు ఎప్పుడూ మృదువుగా ఉండవు, కొన్నిసార్లు గట్టి దెబ్బల రూపంలో వస్తాయి. శని మీ జీవితంలోకి వచ్చినప్పట్నుంచి మీరు గమనిస్తే ఒక్కసారిగా అన్నీ పోయినట్టు అనిపించింది. నమ్మినవాళ్లు దూరమయ్యారు,
ఆశ పెట్టుకున్న చోట నిరాశ ఎదురైంది. మీరు చేసిన మంచికి కూడా ఫలితం రాలేదనే భావన పెరిగింది. ఇది శిక్ష కాదు, ఇది శుద్ధి. శని మొదట మీ జీవితంలో ఉన్న అప్రయోజకమైన వ్యక్తులను తొలగిస్తాడు. మీరు ఎంత ప్రేమించినా మీ ఎదుగుదలకు అడ్డుగా ఉన్నవారిని దూరం చేస్తాడు. ఆ సమయంలో మీరు బాధపడతారు, కానీ తరువాత మీరు వెనక్కి చూసినప్పుడు అర్థమవుతుంది వాళ్లు వెళ్ళిపోవడం మీకు మంచే అయింది అని. శని రెండో దశలో మీ ఓర్పును పరీక్షిస్తాడు. ఎంతవరకు మీరు నిజాయితీగా నిలబడగలరో చూస్తాడు. షార్ట్కట్స్ తీసుకుంటారా లేక నెమ్మదిగా అయినా సరైన దారిలోనే వెళితారా అన్నది శని పరీక్ష. ఈ పరీక్షలో మీరు ఇప్పటివరకు పడిపోయారు, లేచారు, మళ్లీ నడిచారు. అది యాదృచ్ఛికం కాదు. శని మీలోని బలాన్ని బయటకు తీస్తున్నాడు. ఈ సమయంలో మీరు ఒంటరిగా అనిపించినా నిజానికి మీరు దైవరక్షణలోనే ఉన్నారు. ఇప్పుడు శని ప్రభావం మారే దశలో ఉంది. శని ఇచ్చిన శుద్ధి పూర్తవుతోంది. ఇకపై మీరు పొందబోయే ఫలితం సాధారణం కాదు, ఆలస్యమైన న్యాయం, కానీ ఖచ్చితమైన న్యాయం. మీ ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి. ఇది చాలా ముఖ్యమైన అంశం. కుంభరాశివారు గత కొన్ని రోజులుగా లేదా నెలలుగా ఒక విచిత్రమైన అనుభూతిని గమనించి ఉంటారు. ఇంట్లో ఉన్న మనసు ప్రశాంతంగా ఉండకపోవడం, రాత్రివేళ అకస్మాత్తుగా మెలకువ రావడం, ఒకే ఆలోచన మళ్లీ మళ్లీ గుర్తుకురావడం. ఇది సాధారణ మానసిక అలజడి కాదు, ఇది శక్తి కదలిక. ప్రతి ఇల్లు ఒక శక్తిక్షేత్రం. ఆ ఇంట్లో నివసించేవారి కర్మల ఆధారంగా ఆ శక్తి స్వభావం మారుతుంది. కుంభరాశివారి ఇళ్లల్లో ఇప్పుడొక ప్రత్యేకమైన శక్తి ప్రవేశిస్తోంది. అది మీ గత కర్మలను గుర్తుచేస్తోంది. మీకు రాబోయే మార్పుకు ముందుగా మీ మనస్సును సిద్ధం చేస్తోంది. కొన్నిసార్లు మీరు ఒంటరిగా ఉన్నా ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్ని మూలల్లో నిలబడి ఉన్నట్టు భావన వస్తుంది. భయం కాదు, ఒక రకమైన గమనింపు ఉంటుంది. ఇది చెడు శక్తి కాదు, ఇది పితృశక్తి కావచ్చు, దైవానుగ్రహ శక్తి కావచ్చు. ఈ శక్తి ఎందుకు తిరుగుతోందంటే మీ ఇంట్లో ఒక కీలక మార్పు జరగబోతోంది. ఆ మార్పు జరిగే ముందు ఆ శక్తి పరిసరాలను శుద్ధి చేస్తోంది. మీ ఆలోచనలను కుదిపేస్తోంది. మీరు గతంలో చేసిన తప్పుల్ని గుర్తుచేస్తోంది. ఈ శక్తిని భయపడాల్సిన అవసరం లేదు, దాన్ని గౌరవించాలి. ఈ సమయంలో ఇంట్లో గొడవలు పెంచుకూడదు, మాటలతో ఎవ్వర్నీ గాయపరచకూడదు. ఎందుకంటే శక్తి చాలా సున్నితంగా స్పందిస్తుంది. ఆ శక్తి మంచిదా చెడ్డదా? ఇప్పుడు అందరికీ వచ్చే ప్రశ్న ఇదే. ఇంట్లో తిరుగుతున్న శక్తి మంచిదా చెడ్డదా? సూటిగా చెప్పాలి అంటే ఇది పూర్తిగా మీ కర్మలపై ఆధారపడి ఉంటుంది. కానీ కుంభరాశివారికి ప్రస్తుతం ఉన్న శక్తి ఎక్కువగా అనుకూలమైనదే. ఎందుకంటే మీరు అనుభవించిన కష్టాల పరిమాణం చాలా ఎక్కువ. దానికి తగిన పరిహారం లేకపోతే దైవన్యాయం అర్థం కోల్పోతుంది. ఈ శక్తి చెడుగా ఉంటే మీ జీవితంలో భయంకరమైన సంఘటనలు జరిగేవి. కానీ మీరు గమనిస్తే ఎంత కష్టం వచ్చినా మీరు పూర్తిగా కూలిపోలేదు. ఎక్కడో ఒక చోట నుంచి సహాయం వస్తూనే ఉంది. అది మానవ రూపంలో కావచ్చు లేదా అజ్ఞాతంగా కావచ్చు. ఈ శక్తి మీకు ఒక హెచ్చరిక కూడా ఇస్తోంది. ఇకపై మీరు చేసే ప్రతి నిర్ణయం చాలా కీలకం. ఒక తప్పు మాట, ఒక తప్పు నిర్ణయం, ఒక తప్పు విశ్వాసం మిన్ను మళ్లీ వెనక్కి నెట్టవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు శాంతిగా ఉండాలి, దైవాన్ని నమ్మాలి, మీలో వచ్చే సంకేతాలను గమనించాలి. కలలు, మాటలు, సంఘటనలు అన్నీ ఒకే దిశగా సూచిస్తే అది శక్తి సందేశం. ఎం అనే అక్షరం ఎవరికి సంబంధించినది? ఇది అత్యంత రహస్యమైన అంశం. ఎం అనే అక్షరం కుంభరాశివారి జీవితంలో ఇప్పుడే ఎందుకు ప్రాధాన్యం పొందుతోందంటే ఇది కర్మ సంబంధిత అక్షరం. ఈ ఎం ఒక వ్యక్తి పేరులో ఉండొచ్చు, లేదా ఊరి పేరులో ఉండొచ్చు, లేదా కంపెనీ, ప్రాజెక్ట్, డాక్యుమెంట్ లేదా ఒక మాటలో కూడా ఉండొచ్చు. కానీ ఈ ఎం అక్షరం మీ జీవితంలో మార్పుకు కారణమవుతుంది. ఈ వ్యక్తి మీ గత జీవితానికి సంబంధించినవాడు కావచ్చు, లేదా ఈ జీవితంలోనే మీకు తెలియకుండా మీను గమనిస్తూ వచ్చిన వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మీ ఆలోచనల్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ వ్యక్తి ఇప్పుడే ఎందుకొస్తున్నాడంటే మీ కాలం మారుతోంది. మీ జీవితంలో ఒక దశ ముగిసి కొత్త దశ మొదలవుతోంది. ఆ మార్పుకు ఈ వ్యక్తి ఒక ద్వారం మాత్రమే. ఈ వ్యక్తి మాటలు మొదట నమ్మశక్యం కాకపోవచ్చు, కానీ లోపల మీరు అనుభూతి చెందేది నిజమే అని చెబుతోంది. కుంభరాశివారు తర్కాన్ని ఎక్కువగా నమ్ముతారు, కానీ ఈసారి మీ అంతరాత్మ మాట వినాల్సిందే. ఈ యమ అక్షరం మీ జీవితంలో ఆశ్చర్యం, భయం, ఆనందం మూడూ కలిపి తీసుకొస్తుంది. కాని చివరికి మీరు పొందేది లాభమే. ఆ వ్యక్తి ఎందుకు ఇప్పుడే వస్తున్నాడు? కుంభరాశివారి జీవితంలో ప్రతి వ్యక్తి యాదృచ్ఛికంగా ప్రవేశించడు. ముఖ్యంగా ఈ దశలో మీ జీవితంలోకి అడుగుపెట్టబోయే వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. చాలా కాలంగా మీ జీవిత గడియారం ఒకే స్థితిలో నిలిచిపోయినట్టు అనిపించింది. ప్రయత్నాలున్నా ఫలితాలు లేవు, ఆశలున్నా మార్గం కనిపించలేదు. ఈ స్తబ్దతకు కారణం కాలం కాదు, మీ కర్మచక్రం ఒక దశను పూర్తి చేయాల్సి ఉండటమే. ఇప్పుడు ఆ దశ ముగింపుకు వచ్చింది.
అందుకే ఆ వ్యక్తి వస్తున్నాడు. ఈ వ్యక్తి రావడం మీ చేతుల్లో లేదు. మీరు ప్రయత్నించినా తప్పించుకోలేరు. ఎందుకంటే ఇది కర్మ సంబంధం. గతంలో మీరు చేసిన ఒక మంచి పని లేదా చేసిన ఒక త్యాగం ఇప్పుడు ఫలితంగా ఈ వ్యక్తి రూపంలో మీ ముందుకు వస్తోంది. ఈ వ్యక్తి ఇప్పుడే రావడానికి కారణం మీరు ఇక ఒంటరిగా ఈ భారాన్ని మోయలేని స్థితికి వచ్చారు. మీ మనసు అలసిపోయింది. లోపల నుంచి ఒక మార్పు కావాలనే పిలుపు మొదలైంది. దైవం ఆ పిలుపును విన్నది. అందుకే సరైన సమయంలో సరైన వ్యక్తిని పంపుతోంది. ఈ వ్యక్తి రావడం వల్ల మీ జీవితంలో ఒక తలుపు తెరుచుకుంటుంది. మీరు ఇప్పటివరకు చూడని కోణం మీకు కనిపిస్తుంది. మీ సమస్యలు ఒక్కసారిగా తీరిపోవు, కానీ వాటిని ఎదుర్కొనే ధైర్యం మీలో పుడుతుంది. అదే ఈ వ్యక్తి ప్రధాన పాత్ర. ఆ వ్యక్తి చెప్పే మాట మీ జీవితాన్ని ఎలా మార్చుతుంది? ఈ వ్యక్తి చెప్పే మాటలు చాలా సాదాసీదాగా ఉండొచ్చు, పెద్ద ఉపన్యాసం కాదు, కాని ఆ మాటల వెనుక దాగి ఉన్న అర్థం మీ మనసును కుదిపేస్తుంది. మీరు ఇప్పటివరకు నమ్మిన కొన్ని విషయాలు తప్పు అని అర్థమవుతుంది. అలాగే మీరు వదిలేసిన కొన్ని కలలు ఇంకా బ్రతికే ఉన్నాయని తెలుసుకుంటారు. కుంభరాశివారు ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరగరు. కానీ ఈసారి మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు భయంతో తీసుకున్నవని మీకు అర్థమవుతుంది. ఆ వ్యక్తి మాటలు మీలో దాగి ఉన్న భయాన్ని బయటకు తీస్తాయి. ఆ మాటలు విన్న తర్వాత మీకు నిద్ర పట్టకపోవచ్చు. ఒక రకమైన ఆలోచనల తుఫాను మొదలవుతుంది. గతాన్ని గుర్తుచేస్తుంది, భవిష్యత్తును చూపిస్తుంది. ప్రస్తుతం మీరు చేస్తున్న జీవితం సరైనదా అనే ప్రశ్న మిమ్మల్ని వెంటాడుతుంది. ఈ మార్పు ఒక్కరోజులో జరగదు, కానీ ఆ రోజునుంచి మీ ఆలోచనల దిశ మారుతుంది. మీరు చిన్న విషయాలను కూడా గమనించడం మొదలుపెడతారు. మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే పనులు, మీరు కలిసే వ్యక్తులు అన్నీ మారతాయి. ఇదంతా ఆ ఒక్క మాట ప్రభావం. డిసెంబర్ 26 మొదటి సంకేతం. డిసెంబర్ 26 కుంభరాశివారికి చాలా సున్నితమైన రోజు. ఈ రోజు మీరు గమనించాల్సింది సంఘటనలు కాదు, సంకేతాలు. చిన్నగా కనిపించే విషయం కూడా లోతైన అర్థం కలిగి ఉంటుంది. ఒక కాల్ రావచ్చు, ఒక మెసేజ్ రావచ్చు, లేదా ఎవరో అకస్మాత్తుగా మీ గురించి మాట్లాడవచ్చు. ఈ రోజు మీరు గతంతో సంబంధం ఉన్న విషయం మళ్లీ మీ ముందుకు వస్తుంది. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక ఆలోచన కావచ్చు, ఒక పని కావచ్చు. మీరు ఎప్పుడో వదిలేసిన విషయం మళ్లీ గుర్తుకు రావడం యాదృచ్ఛికం కాదు. ఈ రోజు మీ మనసు చాలా అలర్ట్గా ఉంటుంది. చిన్న మాటకే లోతుగా ఆలోచిస్తారు. ఒక రకమైన ఉత్కంఠ ఉంటుంది. ఇది భయం కాదు, మార్పుకు ముందు వచ్చే నిశ్శబ్దం. ఈ రోజు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరి మాటను వెంటనే నమ్మకూడదు, కానీ పూర్తిగా నిర్లక్ష్యం కూడా చెయ్యకూడదు. గమనించాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. డిసెంబర్ 27 ఆశ్చర్యకరమైన సమాచారం. డిసెంబర్ 27 రోజు కుంభరాశివారికి ఊహించని సమాచారం అందే రోజు. ఈ సమాచారం మీకు ఆనందం కలిగించవచ్చు, లేదా మొదట షాక్ ఇవ్వవచ్చు, కానీ ఇది మీ జీవితాన్ని మలుపు తిప్పే సమాచారమే. ఈ రోజు మీరు ఒక నిజాన్ని తెలుసుకుంటారు. ఆ నిజం ఇప్పటివరకు మీకు దాచినదై ఉండొచ్చు, లేదా మీరు గమనించకుండా వదిలేసినదై ఉండొచ్చు. ఈ సమాచారం మీ సంబంధాలపై ప్రభావం చూపుతుంది. మీరు ఎవరో ఒకరిపై పెట్టుకున్న నమ్మకం నిజమా కాదా అన్నది ఈరోజు స్పష్టమవుతుంది. అలాగే మీరు తక్కువగా భావించిన ఒక అవకాశం నిజానికి చాలా విలువైనదని అర్థమవుతుంది. ఈరోజు మీలో ఒక నిర్ణయం పుడుతుంది. ఆ నిర్ణయం బయటకు చెప్పకపోయినా లోపల మాత్రం బలంగా ఉంటుంది. ఇది మీ భవిష్యత్తుకు బీజం. డిసెంబర్ 28 తుఫానులాంటి వార్త. డిసెంబర్ 28 కుంభరాశివారి జీవితంలో చాలా తీవ్రమైన రోజు. ఈ రోజు వచ్చే వార్త తుఫానులాంటిది. ఒక్కసారిగా మీ మనసును కుదిపేస్తుంది. మీరు ఊహించని విషయం కావచ్చు, మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న విషయం కావచ్చు. ఈ వార్త మొదట భయంగా అనిపించవచ్చు, ఎందుకంటే మార్పు ఎప్పుడూ భయాన్నే తీసుకువస్తుంది. కానీ ఈ తుఫాను మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మీ జీవితంలో నిలిచిపోయిన గాలిని కదిలించడానికి. ఈ రోజు మీరు ఒక దశను ముగిస్తారు. అది ఉద్యోగం కావచ్చు, సంబంధం కావచ్చు, ఆలోచన కావచ్చు. ఏదో ఒకటి మీ నుంచి విడిపోతుంది. అది బాధ కలిగించినా లోపల ఒక తేలికపాటు అనుభూతి ఉంటుంది. ఈ రోజు తర్వాత మీరు మునపటి వ్యక్తిగా ఉండరు. మీలో ఒక కొత్త దృక్పథం పుడుతుంది. ఈ తుఫాను తర్వాత వచ్చే నిశ్శబ్దమే మీ కొత్త జీవితం ప్రారంభం. డిసెంబర్ 29 విధి మలుపు. డిసెంబర్ 29 కుంభరాశివారి జీవితంలో ఒక కీలక మలుపు. ఈరోజు ముందు వరకు మీరు అనుభవించిన కష్టాలన్నీ ఒకవైపైతే, ఈరోజు తర్వాత మొదలయ్యే జీవితం మరోవైపు. ఇది ఒక్కరోజు మార్పు కాదు, కాని ఈరోజే ఆ మార్పుకు మూలబిందువు. ఈరోజు మీకొక స్పష్టత వస్తుంది. ఇప్పటివరకు మీరు ఏ దారిలో నడుస్తున్నారో ఆ దారి మీను ఎక్కడికి తీసుకెళ్తుందో అర్థమవుతుంది. చాలా కాలంగా మీ మనసులో ఉన్న అయోమయం ఈరోజు కొంతవరకు తొలగుతుంది.
మీరు ఎదుర్కొన్న సమస్యలన్నీ ఒక్కసారిగా పరిష్కారం కాకపోయినా వాటిని ఎలా ఎదుర్కోవాలో స్పష్టమైన దారి కనిపిస్తుంది. డిసెంబర్ 29 రోజు మీరు ఒక అంతర్గత నిర్ణయం తీసుకుంటారు. అది బయటికి పెద్దగా కనిపించకపోయినా మీ జీవితంలో దీర్ఘకాల ప్రభావం చూపే నిర్ణయం. ఇకపై మీరు ఇతరుల అభిప్రాయాల కంటే మీ అంతరాత్మ మాటకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఇది మీ బలాన్ని పెంచుతుంది. ఈ రోజు మీకొక రకమైన తేలికపాటు అనుభూతి కలుగుతుంది. గత భారాలు కొంతవరకు తగ్గినట్టు అనిపిస్తుంది. మీరు వెనక్కి చూసే బదులు ముందుకు చూడడం మొదలుపెడతారు. అదే విధి మలుపు. ఉద్యోగం మరియు వ్యాపారంలో మార్పు. కుంభరాశివారికి ఉద్యోగం, వ్యాపార రంగాల్లో గత కొంతకాలంగా నిరాశ ఎక్కువగా ఉంది. మీరు ఎంత శ్రమించినా ఫలితం ఆలస్యంగా రావడం లేదా రావాల్సిన గౌరవం రాకపోవడం మీను బాధపెట్టింది. కొంతమందికి ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, మరికొంతమందికి ఎదుగుదల ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ పరిస్థితి మారే దశకు వచ్చింది. డిసెంబర్ చివరి రోజులు మీ వృత్తి జీవితంలో కొత్త దిశను చూపిస్తాయి. మీరు ప్రస్తుతం ఉన్న ఉద్యోగం కొనసాగినా మీ పాత్రలో మార్పు రావచ్చు, బాధ్యతలు పెరగవచ్చు, లేదా మీకు కొత్త అవకాశాల గురించి సమాచారం రావచ్చు. వ్యాపారంలో ఉన్న కుంభరాశివారికి ఇప్పటివరకు నిలిచిపోయిన పనులు మళ్లీ కదలడం మొదలవుతుంది. ఆలస్యమైన చెల్లింపులు, ఆగిపోయిన ఒప్పందాలు తిరిగి చర్చలకు వస్తాయి. ఇది ఒక్కసారిగా పెద్ద లాభం ఇవ్వకపోయినా భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు పెట్టుబడులు చెయ్యకూడదు, కానీ భయంతో అవకాశాలను వదిలేయకూడదు. సంతులనం అవసరం. మీకు నమ్మకం ఉన్న రంగంలోనే అడుగు ముందుకు వేయాలి. అప్పులు మరియు ఆర్థిక సమస్యల పరిష్కారం. కుంభరాశివారు గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక ఒత్తిడిని తీవ్రంగా అనుభవించారు. అప్పులు పెరగడం, ఆదాయం సరిపోకపోవడం, అనుకోని ఖర్చులు రావడం వల్ల మనసు ఎప్పుడూ భారంగా ఉంది. డబ్బు విషయంలో మీరు ఎప్పుడూ ఒత్తిడిలోనే ఉన్నారు. ఇప్పుడు ఈ ఒత్తిడికి క్రమంగా ఉపశమనం లభించే కాలం ప్రారంభమవుతోంది. ఒక్కసారిగా అన్ని అప్పులు తీరిపోవు, కాని అప్పుల నుంచి బయటపడే మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ఆదాయ మార్గం స్థిరపడుతుంది, లేదా అదనపు ఆదాయం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో మీరు డబ్బును ఎలా వినియోగిస్తున్నారో గమనించాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. ఎవరికైనా గుడ్డిగా డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. మీ కష్టాన్ని మీరు గౌరవించుకోవాలి. డిసెంబర్ 29 తర్వాత వచ్చే కొన్ని వారాల్లో మీరు డబ్బు విషయంలో మరింత బాధ్యతాయుతంగా మారతారు. ఈ మార్పే మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. చిన్న మొత్తాలతో మొదలైన మార్పులు భవిష్యత్తులో పెద్ద స్థిరత్వాన్నిస్తాయి. ప్రేమ మరియు వివాహ జీవితంలో నిజం. కుంభరాశివారి ప్రేమ జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు. మీరు లోతుగా ప్రేమిస్తారు, కానీ అది బయటకు వ్యక్తం చెయ్యరు. అందువల్ల మీ భావాలు అర్థం కాకపోవడం వల్ల అనేక అపార్థాలు ఏర్పడ్డాయి. కొంతమందికి ప్రేమలో ద్రోహం ఎదురయ్యింది, మరికొంతమందికి వివాహ జీవితంలో దూరం పెరిగింది. ఇప్పుడు నిజం బయటపడే కాలం వస్తోంది. డిసెంబర్ చివరి రోజుల్లో మీ సంబంధాల్లో ఉన్న అసలు సమస్య ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఎవరికోసం త్యాగం చేశారో, ఎవరు మీను నిజంగా విలువైనవాడిగా చూస్తున్నారో అర్థమవుతుంది. ప్రేమలో ఉన్న కుంభరాశివారికి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వస్తుంది. సంబంధాన్ని ముందుకు తీసుకెళ్లాలా లేదా ముగించాలా అనే విషయం తేల్చుకోవాలి. మధ్యలో వేలాడుతూ ఉండడం ఇక సాధ్యం కాదు. వివాహ జీవితంలో ఉన్నవారికి సంభాషణ చాలా ముఖ్యమవుతుంది. మాటల ద్వారా దూరం తగ్గించుకోవచ్చు, కానీ మౌనం పెంచుకుంటే సమస్యలు ఎక్కువవుతాయి. ఈ సమయంలో నిజాయితీతో మాట్లాడడం అత్యవసరం. కుటుంబంలో ఒక రహస్యం బయటపడుతుంది. కుంభరాశివారి కుటుంబంలో ఒక విషయం చాలా కాలంగా దాచిపెట్టబడింది. అది మీతో సంబంధించినదైనా కావచ్చు, కుటుంబ సభ్యులకు సంబంధించినదైనా కావచ్చు. ఈ విషయం బయటపడే సమయం ఇప్పుడు దగ్గరపడుతోంది. ఈ రహస్యం బయటపడినప్పుడు మొదట కలత కలగవచ్చు. మీరు నమ్మిన కొన్ని విషయాలు తప్పని అర్థమవుతుంది. కానీ ఈ నిజం బయటపడడం మీకు మంచే చేస్తుంది. ఎందుకంటే అబద్ధాలపై నిలబడ్డ సంబంధాలు ఎక్కువ కాలం నిలవవు. ఈ నిజం వల్ల కుటుంబంలో కొన్ని మార్పులు రావచ్చు, మాటలు తగ్గవచ్చు, దూరం పెరగవచ్చు, కాని కాలక్రమేణా స్పష్టత వస్తుంది. ఈ ప్రక్రియ మీను మానసికంగా బలంగా చేస్తుంది. ఈ సమయంలో మీరు శాంతంగా ఉండాలి, కోపంతో స్పందించకూడదు. ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడాలి. నిజం ఎంత కఠినంగా ఉన్నా అది బయటపడిన తర్వాతే నిజమైన శాంతి లభిస్తుంది. శత్రువుల నోరు మూసే సమయం. కుంభరాశివారి జీవితంలో శత్రువులు ప్రత్యక్షంగా కనిపించరు. ఎక్కువగా చిరునవ్వుల వెనక దాగి ఉంటారు. మీ మంచితనాన్ని బలహీనతగా భావించినవారు
మీ మౌనాన్ని ఓటమిగా అర్థం చేసుకున్నవారు, మీ సహనాన్ని భయంగా తీసుకున్నవారు చాలామంది ఉన్నారు. వారు మాటలతో, కుట్రలతో, మీ పేరుమీద అపవాదులతో మీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు మీరు స్పందించలేదు. ఎందుకంటే మీరు గొడవల్ని ద్వేషించే వ్యక్తి. న్యాయం కాలమే చేస్తుందని నమ్మారు. ఇప్పుడు అదే కాలం మీ పక్షాన తిరుగుతోంది. శత్రువులు చేసిన పనుల ఫలితాలు వాళ్లకీ తిరిగి వస్తాయి. మీరు ఏమీ చెయ్యకపోయినా పరిస్థితులే వాళ్ల నోరు మూసేలా చేస్తాయి. మీపై వేసిన ఆరోపణలు ఒక్కొక్కటిగా నిజం కాదని బయటపడతాయి. మీ నిజాయితీకి గుర్తింపు వస్తుంది. మీరు సహనంగా ఉన్నందుకే గెలిచారని చాలామందికి అర్థమవుతుంది. ఈ సమయంలో మీరు ప్రతీకారం గురించి ఆలోచించకూడదు. న్యాయం జరిగినప్పుడు మౌనంగా ముందుకు నడవడమే మీ విజయం. ఇది కుంభరాశివారికి దైవమిచ్చే పెద్ద బహుమతి. మీరు ఎవ్వరినీ కించపరచకుండా, ఎవ్వరినీ దూషించకుండా గెలిచే అవకాశం. ఇది మీ ఆత్మబలాన్ని మరింత పెంచుతుంది. మీకు కనిపించే సంకేతాలు. ఈ దశలో కుంభరాశివారికి దైవం సంకేతాల రూపంలో మాట్లాడుతుంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒకే రకమైన సంఘటనలు మళ్లీ మళ్లీ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఒకే మాట పలువురు చెప్పడం, ఒకే సంఖ్యలు కనిపించడం, ఒకే ఆలోచన తిరిగి తిరిగి రావడం, ఇవన్నీ యాదృచ్ఛికం కావు. ఈ సంకేతాలు మీకు దారి చూపించడానికి వస్తాయి. మీరు ఏ దిశలో వెళుతున్నారో సరైనదా కాదా అని తెలియచేస్తాయి. కొన్ని సందర్భాల్లో మీరు ఒక నిర్ణయం తీసుకునే ముందు అకస్మాత్తుగా ఏదో అడ్డంకి రావచ్చు. అది ఆ నిర్ణయం సరైనది కాదనే సంకేతం కావచ్చు. అలాగే కొన్ని అవకాశాలు అనుకోకుండా మీ ముందుకు వస్తాయి. మీరు ఊహించనివి, మీరు ప్రయత్నించనివి. ఇవి మీకు దైవమిస్తున్న దారులు. వాటిని భయంతో వదిలివేయకూడదు. కానీ పూర్తిగా ఆలోచించకుండా అంగీకరించకూడదు. ఈ సంకేతాలను అర్థం చేసుకోవడానికి మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలి. తొందరపాటు, ఆందోళన ఉన్నప్పుడు సంకేతాలు గందరగోళంగా అనిపిస్తాయి. నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే వాటి అసలు అర్థం తెలుస్తుంది. ఈ రోజుల్లో చేయకూడని పనులు. ఇప్పుడు కుంభరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన కాలం. కొన్ని పనులు చేస్తే మీ పురోగతి ఆలస్యమవుతుంది. ముఖ్యంగా కోపంలో తీసుకునే నిర్ణయాలు, బాధలో చేసిన మాటలు మీకు నష్టం కలిగించవచ్చు. ఈ సమయంలో ఎవనిమీదైనా గుడ్డిగా నమ్మకం పెట్టకూడదు. మీరు గతంలో దెబ్బతిన్న అనుభవాలున్నా మళ్లీ అదే తప్పు చెయ్యకూడదు. ప్రతి ఒక్కరికీ మీ బలహీనతలు చెప్పడం మంచిది కాదు. అలాగే అవసరంలేని వాదనలు, గొడవలు పూర్తిగా నివారించాలి. మీ శక్తిని వివాదాలపై ఖర్చు చేస్తే మీ లక్ష్యానికి దూరమవుతారు. ముఖ్యంగా కుటుంబంలో, కార్యాలయంలో మాటలతో శాంతిని కాపాడుకోవడం చాలా అవసరం. ఆర్థికంగా కూడా జాగ్రత్త అవసరం. అప్పులు ఇవ్వడం, హామీలు ఇవ్వడం ఈ సమయంలో మంచిది కాదు. చిన్న పొరపాటు పెద్ద భారంగా మారే అవకాశముంది. కాబట్టి ఆలోచించి, లెక్కచేసి ప్రతి అడుగు వెయ్యాలి. చేయాల్సిన దైవకార్యం. ఈ మార్పుల కాలంలో కుంభరాశివారికి దైవంతో అనుసంధానం చాలా అవసరం. ఇది పెద్ద పూజలు చెయ్యాలన్న అర్థం కాదు. నిత్యం కొద్దిసేపు మనసును శాంతంగా ఉంచడం, దైవాన్ని స్మరించడం చాలిపోతుంది. ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి ఒకే సమయానికి కూర్చొని మీ మనస్సులో ఉన్న భారాన్ని దైవానికి అప్పగించాలి. మాటల్లో చెప్పలేని బాధను కూడా మనస్సులోనే అర్పించాలి. ఈ ప్రక్రియ మీలో నమ్మకాన్ని పెంచుతుంది. ఈ సమయంలో పితృదేవతలను స్మరించడం కూడా మంచిది. వారి ఆశీస్సులు మీపై ఉన్న అడ్డంకులను తొలగిస్తాయి. అలాగే సాధ్యమైనంతవరకు ఎవరికైనా సహాయం చేయడం, చిన్నదైనా దానం చేయడం మీ కర్మలను తేలికపరుస్తుంది. దైవకార్యమంటే భయం కాదు, నమ్మకం. ఆ నమ్మకం మీలో స్థిరపడితే మీరు ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తిని పొందుతారు. దత్తాత్రేయస్వామి మహామంత్ర ప్రభావం. కుంభరాశివారికి దత్తాత్రేయస్వామి అనుగ్రహం చాలా ప్రత్యేకమైనది. దత్తాత్రేయస్వామి త్రిమూర్తి స్వరూపం. ఆయన ఆశీస్సులు జీవితంలోని అన్ని కోణాలను సమతుల్యం చేస్తాయి. ఈ మంత్రాన్ని శ్రద్ధతో వినడం లేదా జపించడం వల్ల మీలో ఉన్న భయాలు క్రమంగా తగ్గుతాయి. మీ మనస్సులో స్థిరత్వం పెరుగుతుంది. గతంలో మీరు చేసిన తప్పుల ప్రభావం తగ్గి కొత్త అవకాశాలకు మార్గం తెరుచుకుంటుంది. ఈ మంత్ర ప్రభావం వెంటనే అద్భుతాల రూపంలో కనిపించకపోయినా మీ ఆలోచనల మార్పు ద్వారా జీవితం మారుతుంది. మీరు ప్రశాంతంగా ఆలోచించడం మొదలుపెడతారు. సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి మీకు వస్తుంది. దత్తాత్రేయస్వామి అనుగ్రహంతో కుంభరాశివారు అనుభవించిన కష్టాలు అర్థవంతంగా మారతాయి. మీరు ఎదుర్కొన్న ప్రతి బాధ మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చిందని అర్థమవుతుంది.
ఆ అవగాహనే మీ జీవితంలో నిజమైన విజయం. ప్రియమైన కుంభరాశివారు, ఇప్పటివరకు మీరు ఈ వీడియోను శ్రద్ధగా విన్నారంటే ఇది కూడా యాదృచ్ఛికం కాదు. ఇది మీ జీవితంలో జరగబోయే మార్పుకు ముందున్న చివరి సంకేతం. మీరు అనుభవించిన కష్టాలు మీను కుంగదీయడానికి కాదు, మీను బలంగా మార్చడానికి. మీ కన్నీళ్లకు, మీ నిశ్శబ్ద పోరాటానికి, మీ సహనానికి దైవం సమాధానమిచ్చే సమయం వచ్చింది. ఇకపై మీరు ఒంటరిగా లేరు. దైవం మీతో ఉంది. దత్తాత్రేయస్వామి అనుగ్రహం మీ ఇంటి తలుపు దాటింది. ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట మీ జీవితానికి వర్తిస్తే దయచేసి మనస్ఫూర్తిగా ఒకసారి దత్తాత్రేయస్వామిని స్మరించండి. మీ నమ్మకమే మీ జీవితాన్ని మార్చే శక్తి. ఈ వీడియో మీ మనస్సును తాకితే దయచేసి లైక్ చేయండి. మీలా కష్టాల్లో ఉన్నవారికి షేర్ చేయండి. మీరు ఇంకా మా ఆస్ట్రాలజర్ బాలాజీ కుటుంబంలో సభ్యులు కాకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి నిజమైన 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్స్ మీ జీవితానికి ముందే మీకు చేరుతాయి. మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, మీ విధి తిరగడం మొదలైంది. మీ అదృష్టకాలం ప్రారంభమైంది. దైవ ఆశీస్సులతో మీ జీవితం వెలుగులోకి రావాలని కోరుకుంటున్నాను. త్వరలో మరో పవర్ఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.